గిరిజాదేవి గారికి, అదేవిధంగా గంగు మాధవరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరీ ముఖ్యంగా మన కార్మిక సమస్యలపై మనం చర్చించుకునేందుకు మనకు ఇక్కడ అవకాశం కల్పించిన ఈ ప్రాంత ఎమ్మెల్యే మేఘారెడ్డికి పేరు పేరున కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇక సమస్యల విషయానికి వచ్చినట్లయితే వాస్తవానికి వనపర్తి జిల్లాలో గత 15 నుంచి 20 సంవత్సరాలుగా ఇక్కడే చాలా వరకు జర్నలిస్టుగా నేను కొనసాగించినటువంటి వ్యవహారం ఉంది. వనపర్తి జిల్లా పైన ఇక్కడ ఉండేటువంటి సమస్యలపైన పెద్ద ఎత్తున అవగాహన ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరినీ కూడా క్రోడీకరించేందుకు నేనే స్వయంగా గత 2 రోజులుగా ఇక్కడ సమయం వెచ్చించి ప్రతి ఒక్క సంఘ నాయకుడి దగ్గరికి, అధ్యక్షుడి దగ్గరికి, మీ షాప్ల దగ్గరికి నేనే స్వయంగా రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి క్రమంలో చాలామంది విషయాన్ని చెప్పారు, మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి. ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు వినతి పత్రం రూపంలో మీరు గ్యాదర్ చేసినట్లయితే 100% జనరల్గా ఎవరికి వారికి స్వయంగా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నమే చేస్తున్నాయి తప్ప వ్యవస్థాగతమైనటువంటి ప్రయత్నం చేయట్లేదు. స్థానికంగా ఉండేటువంటి మేఘారెడ్డి గారు నూతనంగా ఎమ్మెల్యేగా అపాయింట్ అయిన తర్వాత 100కు 100% ఇక్కడ ఉండేటువంటి సమస్యలపైన ఎక్కువ మొత్తంలో దృష్టి పెడతా అని చెప్పేసి ఒక హామీ గతంలో ఇవ్వడం జరిగింది. నేను వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆయన ఒకటే చెప్పారు, ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి సమస్యలు అనేవి ఇండివిజువల్గా తీసుకొని వస్తున్నారు, ఒక్కొక్కరు సమస్య తీసుకొని వస్తున్నారు. వారు అందరూ కూడా వ్యవస్థాగతంగా ఒక సమస్యను కనుక మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ అసెంబ్లీలో చర్చించడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా ముందుకు రావట్లేదు కాబట్టి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అని చెప్పేసి కూడా ఆయన మాతో చర్చించడం జరిగింది. ఇది అతిపెద్ద సమస్య వనపర్తి జిల్లాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి క్రమంలో చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మేమందరం కలిసి ఒకే ప్రాంతంలో ఒకే లొకేషన్లో మా వ్యవహారం కనుక మా వృత్తి ధర్మాన్ని కనుక నిర్మించడానికి అవకాశం కల్పించినట్లయితే అక్కడే మాకు ఇబ్బందులు తలెత్తవు. ఒకటి. రెండవది, వనపర్తి జిల్లాలో దౌర్భాగ్యం ఏంటంటే ఏ మూలకు చూసినా చిన్న షాప్ రెంట్ తీసుకోవడానికి వెళ్ళినా కూడా 1,00,000 నుంచి 2 లక్షలు 5 లక్షల వరకు అడ్వాన్సులు అడుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. రెంట్లు దారుణం. రోజు 1000 రూపాయల చొప్పున నెలకు 30,000 కట్టాల్సిందే అని చెప్పేసి షాప్ల యాజమాన్యాలు కూడా చేస్తూ ఉన్నాయి. అంటే కార్మికులు ఆ షాపులకు యాజమాన్యాలకు రెంట్లు కట్టాలంటే ఏం చేయాలి? ఎవరైతే కస్టమర్లు మన దగ్గరికి వస్తారో వారిని బాధించాలి, వారి ద్వారానే ఆ డబ్బులు వసూలు చేయాలి. ఇదేమవుతుందంటే శ్రమ మీది, ఎంజాయ్మెంట్ షాపుల ఓనర్లకు, షాపుల యాజమాన్యాలకు. అంటే మీరు పనిచేసి వారు కోట్లలో అక్కడ ఉండేటువంటి స్థలాల్ని కొని ఆ విధమైనటువంటి వ్యవహారానికి మూమెంట్ అవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో రెంట్లు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఇంత రెంట్లు ఉండవు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో కూడా 2 నెలలు లేదా 3 నెలల అడ్వాన్స్ ఇవ్వమని చెప్పేసి అంటారు. అక్కడ ఉండేటువంటి రెంట్లు 10,000 రూపాయల నుంచి 20,000, 25,000 ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే మణికొండ, బంజారా హిల్స్ ఏరియాలో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఇక్కడ నుంచి అంటే రాజీవ్ చౌరస్తా నుంచి ఇటు పెబ్బేరు రోడ్డు వరకు, ఇటు నాగవరం వరకు, అటు గోపాల్పేట వరకు, అటు పాన్గల్ రోడ్డు వరకు ఎటువైపు వెళ్ళినా కూడా మినిమం అంటే చిన్న 10x10 షాప్ను కూడా 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి, 20,000 నుంచి 30,000 రెంట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంటే షాప్ రెంట్ తీసుకోవాలంటే కూడా చాలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు వనపర్తి జిల్లాలో ఉండేటువంటి అందరూ కూడా ఫేస్ చేస్తున్నారని ఇందాక మెకానిక్ వాళ్ళు, తర్వాత మేదర సంఘం వాళ్ళు, తర్వాత ఈ లారీ అసోసియేషన్ వాళ్ళు, రకరకాల వాళ్ళు చెప్పడం జరిగింది. జిందాబాద్ జిందాబాద్, ఫెడరేషన్ జిందాబాద్, ఫెడరేషన్ జిందాబాద్, ఐఎన్టీయూసీ ఫెడరేషన్ జిందాబాద్, ఐఎన్టీయూసీ ఫెడరేషన్ జిందాబాద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై మేఘారెడ్డి, జై మేఘారెడ్డి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. అట్లే